అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన పితరుల దేవుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యము మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుని కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ సహకారం ద్వారా మీకు ఈ వాక్యాన్ని అందిస్తున్నాను. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, మెడగది యూట్యూబ్ ఛానల్ మీకు దీవెనకరంగా మేలుకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందేశం నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని, స్థిరపరచాలని, బ్రతికించాలని, నడిపించాలని మనసారా కోరుతున్నాను. హల్లెలూయా. నేటి మన దైవ సందేశం గోనె పట్ట. ఆత్మీయులారా, ఈ గోనె పట్ట యొక్క ఆత్మీయత, ఈ గోనె పట్ట ఎందుకు ధరిస్తారు, ఈ గోనె పట్ట ద్వారా కలిగే లాభాలు ఏమిటో మనము ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గోనె పట్ట ఆత్మీయంగా దీనత్వానికి సాదృశ్యము, తగ్గింపునకు సాదృశ్యము. అంతేకాదు, ఈ గోనె పట్ట ప్రార్థన జీవితానికి సాదృశ్యము, దేవునికి లోబడుటకు సాదృశ్యము, దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసము చేయుటకు గోనె పట్ట సాదృశ్యముగా ఉంది. ఆత్మీయులారా, దేవునితో సహవాసము, దేవునితో ఐక్యత, దేవుని యొక్క రూపాంతర అనుభవానికి, ప్రార్థన జీవితానికి, దీనత్వానికి, సాత్వికానికి, తగ్గింపునకు సాదృశ్యముగా ఉన్నది గోనె పట్ట. ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని సన్నిధిలో హెచ్చించబడతారు, దీవించబడతారు, ప్రజలకు ఆశీర్వాద కారకులుగా ఉంటారు. అయితే ఆత్మీయులారా, నీ జీవితంలో సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని దేవునితో గడపడానికి ఇష్టపడు, దేవుని సేవలో సాగిపోవడానికి ఇష్టపడు, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి ఈ గోనె పట్ట చాలా ఆత్మీయత కలిగినదిగా ఉంది. ఆత్మీయులారా, ఈ గోనె పట్ట అనగానే ప్రార్థనా జీవితం, తెగింపు ప్రార్థన, సహవాసంతో కూడిన ప్రార్థన, సాహసకరమైన ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన. అంతేకాదు, ఈ గోనె పట్ట అచంచలమైన భక్తికి సాదృశ్యముగా ఉంది. ఆత్మీయంగా ఈ గోనె పట్ట యొక్క ఆత్మీయ విషయాలను నేను నేర్చుకునుట ఎంతో మంచిది, వినడము ఎంతో మంచిది. ఆత్మీయులారా, అయితే ఇశ్రాయేల్ ప్రజలలో రాజులైన వారు, కొన్ని పరిస్థితుల మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు గోనె పట్టను ధరించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, ఈ గోనె పట్ట దేనికి ఆత్మీయంగా, ఈ గోనె పట్టని దేవుని యొక్క సన్నిధికి, దేవునికి ఆత్మీయంగా నీ ఎదుగుదలకు ఈ గోనె పట్ట అవసరమైనది. నీవు క్రీస్తు స్వారూప్యంలోనికి రావడానికి, క్రీస్తును ప్రజలకు చూపించడానికి, క్రీస్తు దైవత్వం నీ ద్వారా ప్రజల మధ్యలో విడుదల కావడానికి చాలా ప్రాముఖ్యమైనది గోనె పట్ట అనుభవం. అయితే నీ ఆత్మీయ జీవితంలో గోనె పట్ట అనుభవాన్ని నువ్వు ధరించుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ గోనె పట్ట యొక్క 7 ఆత్మీయ అనుభవాలను, 7 ఆత్మీయ విషయాలను మనం ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి మాటగా ఆత్మీయులారా, యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో నినివే ప్రజలు బహు దుర్మార్గము కార్యములు చేసి దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని కోపానికి వారు ఉగ్రతకు వారు ఆహుతయ్యే సమయంలో నిర్మూలము చేయాలని దేవుడు ఆ ప్రజల యొక్క బహుఘోరమైన పాపాన్ని బట్టి ఆ ప్రజలనంతా తుడిచివేయాలి అన్న సంకల్పము ప్రభునకు కలిగింది. బహు చెడ్డవారుగా ఉన్నప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళి, నినివే పట్టణము లయమైపోతుందని 3 దినాలు ప్రకటించగా, గనులేమి, అల్పులేమి, సామంతులేమి, సామాన్యులేమి అందరూ గోనె పట్ట ధరించుకొని పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ప్రార్థించినారు. వారి పాపాలను ఒప్పుకున్నారు, స్థితిని ఒప్పుకున్నారు, దుర్మార్గపు కార్యాలను ఒప్పుకున్నారు.
ఎప్పుడైతే వారు గోనె పట్ట అనుభవానికి వచ్చారో ఆ గోనె పట్ట ఆత్మీయ ప్రార్థన జీవితంతో దేవుడు తన మనసును త్రిప్పుకొని వారి మీద కీడును కొట్టివేసి కీడును తీసివేసి మేలు చేత ప్రభువు నింపినాడు. మొదటి అనుభవం ఏంటంటే గోనె పట్ట పశ్చాత్తాప జీవితము, పశ్చాత్తాప పడుట. ఏ విశ్వాసి జీవితంలో పశ్చాత్తాపం ఉంటుందో ఆ వ్యక్తి జీవితము ఆశీర్వదించబడుతుంది. ఒకవేళ నువ్వు పాపము చేసినావా, నీలో పశ్చాత్తాపం రావాలి. దేవునికి దూరమైనావా, నీలో పశ్చాత్తాపం కలగాలి. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా, పశ్చాత్తాపం నీ కలగాలి. దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నావా, నీలో పశ్చాత్తాపం కలగాలి. అంతేకాదు దేవుని ఉద్దేశాలకు దూరముగా ఉండి దేవుని ప్రణాళికల నుండి తప్పిపోయావా, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రావాలి. అయితే ఈ నినివే వారు దుర్మార్గపు క్రియలను బట్టి దేవుని యొక్క కోపం వారి మీదకి వస్తున్న సమయంలో యోనా గారు ప్రవచించగా వారికి చెప్పగా వారు 3 దినములు గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ప్రార్థించినారు. ఎప్పుడైతే ఈ గోనెపట్ట అనుభవం వారికి పశ్చాత్తాపం కలుగజేసిందో వారి మీదకి రావాల్సిన కీడును దేవుడు రానివ్వక వారిని కరుణించి కటాక్షించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గోనెపట్ట యొక్క మొదటి అనుభవము పశ్చాత్తాపపడుట. ఈరోజు నీలో పశ్చాత్తాపం ఉందా? అవును ప్రభా, నేను జారిపోయాను, పడిపోయాను, చెదిరిపోయాను, నేను నీకు ఆయాసకరంగా ఉన్నాను, పనికిరానివన్నీ నాలోనికి వస్తున్నాయి, నాలో పశ్చాత్తాపం మనస్సు కలగజేయి, పశ్చాత్తాపముతో కూడిన హృదయం కలగజేయి, పశ్చాత్తాపముతో కలిగిన జీవితాన్ని నాకు దయచేయమని అడుగు. నీ ఆత్మీయ జీవితంలో చాలాసార్లు నువ్వు పడిపోయినావు. సినిమాలు చూస్తూ, సిగరెట్లు తాగుతూ, ఇష్టానుసారం మద్యాన్ని తాగుతూ, ఇష్టానుసారంగా అక్రమ జీవితాలను జీవిస్తూ, ఇష్టానుసారంగా ఫోన్లు మాట్లాడుతూ, ఇష్టానుసారంగా జీవిస్తున్న నీ జీవితంలో ఈరోజు నా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? పశ్చాత్తాపపడు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపపడతావో దేవుడు నీ మీదే ఉన్న కీడును కొట్టివేసి నేను మేలుతో నింపుతానని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, ఈ గోనెపట్ట యొక్క రెండవ అనుభవం ఏమిటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో అయితే అక్కడ ప్రభు అంటాడు, ఓ కొరాజేనా బెత్సైదా, మీలో చేసిన అద్భుతములు తూరు సీదోను ప్రాంతంలో నేను చేసి ఉంటే వారు గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొందుదురు అని అన్నాడు. అయితే ఈ కొరాజేనా బెత్సైదా వాళ్ళ మధ్యలో చేసిన అద్భుతాలంట వారు గ్రహించినారు, కానీ వారు మారు మనసు పొందలేదు. అక్కడ ఆ గోనె పట్ట దేనికి సాదృశ్యం ఉందంటే మారు మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారేది నీ మనసు మారాలి. నీ మనసు మారితే నీ బుద్ధి మారుతుంది, నీ మనసు మారితే నీ జీవితం మారితే, నీ మనసు మారితే నీ కుటుంబం మారితే, నీ మనసు మారితే నీ జీవితం అంతా రూపాంతరపరచబడుతుంది. రెండోది గోనెపట్ట దేనికి సాదృశ్యమయ్య అంటే మారు మనసునకు సాదృశ్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆత్మీయ జీవితంలో రెండోదిగా మారు మనస్సునకు సాదృశ్యం ఈ గోనెపట్ట అనుభవం. ఈరోజు నీ ఆత్మ జీవితంలో నీకు స్థిరమైన మనస్సు కలగాలి, నూతనమైన మనస్సు కలగాలి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలగాలి, క్రొత్త మనసు నీకు కలగాలి. అప్పుడు నీ జీవితంలో ఈ గోనెపట్ట అనుభవము ఉన్నది అని ప్రజలు నిన్ను చూచి వివేచిస్తారు, లేదా ప్రజలు నిన్ను చూచినప్పుడు నీలో గోనెపట్ట అనుభవం కనబడుతుంది. రెండోది, గోనెపట్ట అనుభవంలో మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం. ఒకటి పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది, రెండోది మారు మనసునకు గుర్తుగా ఉంది. నీ మనసు సంపూర్ణంగా మారిందా? నువ్వు మారు మనసు పొందినావా? నీలో మార్పు ఉందా? నువ్వు సరిగా మారు మనసు పొందలేని స్థితిలో ఉంటే ఈ రోజైనా ప్రభువా నాలో మార్పు దయచేయి,
నాలో మారు మనసు దయచే ప్రభు అని నీ మనస్సును మార్చుకొని ప్రభు చెప్తున్నాడు. నీ మనసు మార్చబడాలని ప్రభు చెప్తున్నాడు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, నీ మనసు మార్చుకొని. ఈ గోనెపట్ట రెండో అనుభవము మనసు మారుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చాలా మంది జీవితంలో మనిషి మారుతాడు కానీ మనసు మారదు. నీ మనసు మారినప్పుడు నీ వాతావరణం అంతా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ యొక్క తూరు సీదోను ప్రాంతం వారు దేవుని కార్యములందు ఆసక్తి గలవారు, మారు మనసు కలిగిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, ఈ గోనెపట్ట అనుభవము మారు మనసునకు సాదృశ్యంగా ఉంది. మూడోదిగా చూస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనంలో ఈ యొక్క గోనెపట్ట దుఃఖమునకు సాదృశ్యముగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉందంటే దుఃఖమునకు సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలు రాజు దగ్గరికి 2 స్త్రీలు వచ్చి ఒకరోజు ఒక కొడుకును తన వంట చేసుకోవడం, మరొక రోజు మరొక కొడుకును వంట చేసుకోవడానికి అలా నిర్ణయించుకున్నప్పుడు మొదటి వాడిని వంట చేసుకున్నారు, రెండో వాడిని వంట చేసుకున్నారు. ఆ విధముగా అక్కడ భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు అక్కడ 2 స్త్రీలు వారి సమస్యని చెప్తారు. ఇతడు నా కొడుకు అంటే ఇతడు నా కొడుకు అని. అయితే అప్పుడు రాజుగారు ఒక చక్కటి స్టేట్మెంట్ ఇస్తాడు. అప్పుడు దాని ద్వారా వారి మనోనేత్రాలు వెలిగించబడతాయి. అప్పుడు రాజుగారు ఈ యొక్క పైవస్త్రం చింపుకున్నప్పుడు అతను గోనెపట్ట కనబడతాయి తనలో. అంటే అది దుఃఖమునకు సాదృశ్యముగా ఉన్న జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి పశ్చాత్తాపమునకు గుర్తు, రెండోది మారు మనసునకు గుర్తు, మూడోది దుఃఖమునకు గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుఃఖం అంటే భౌతికమైన దుఃఖం కాదు, ఆత్మీయ దుఃఖం. దేనికోసం? ఆత్మల కనుట కోసం దుఃఖపడాలి, సువార్త సేవ కోసం దుఃఖపడాలి, దేవుని పరిచర్య చేయడానికి దుఃఖపడాలి. కానీ ఈ లోకంలో ఉన్న శ్రమను బట్టి దుఃఖపడుట కాదు. ఇక్కడ ఆత్మీయంగా ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితిని చూసి రాజు కూడా చాలా దుఃఖం కలిగింది. దేవుని బిడ్డ గమనించండి, నీ ఆత్మీయ జీవితంలో ప్రభు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆత్మీయ దుఃఖము దేనికి సాధ్యం అంటే దుఃఖవరణము, మూలుగుట, విజ్ఞాపన చేయుట. ఈ దుఃఖము విజ్ఞాపనకు గుర్తు, మూలుగుటకు గుర్తు, ప్రార్థన జీవితానికి గుర్తు. దేవునికి స్తోత్రం. ఈ దుఃఖము, ఈ మూలుగు ప్రార్థన జీవితం. మూడోదిగా ఈ గోనెపట్ట దుఃఖమునకు ప్రార్థన జీవితానికి గుర్తుగా ఉంది. నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు ఏమి సాధించలేవు. నీ కుటుంబాన్ని నడిపించాలన్న ప్రార్థన, నీ యొక్క కుటుంబంలో గొప్ప కార్యాలను చూడాలన్న ప్రార్థన, నీ జీవితంలో ఊహించని కార్యాలను చూడాలన్న ప్రార్థన. మూడోది ప్రార్థనకు గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు గంటల తరబడి ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రార్థన నీ ఆయుధమై, ప్రార్థన నీ బలమైతే సాతాను దుర్గాలు కూలిపోతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, ఆదికాండం 4వ విషయాన్ని చూస్తే ఆదికాండం 37వ అధ్యాయము 34వ వచనం. 37వ అధ్యాయము 34వ వచనంలో యాకోబు జీవితంలో ఆయన గోనెపట్టను ధరించుకొని ఏడుస్తున్నాడు. ఎవరి కోసం? తన కుమారుడైన యోసేపు కోసం. అతడు ఏ వస్త్రం వేసుకున్నాడు? గోనెపట్ట ధరించుకొని విచారమునకు గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయంగా ఈ విచారము దేనికి సాదృశ్యం అంటే పోగొట్టుకున్న నా కుమారుని నేను తిరిగి పొందుకోగలుగుతానా, నేను చూడగలుగుతానా, నాకు మేలు జరుగుతుందా అని అతడు తన కుమారుని విషయంలో గోనెపట్ట ధరించుకున్నాడు. ఇతడు గోనెపట్ట ధరించుకొని విచారం కలిగి ఉన్నాడు. కానీ అయితే అక్కడ యోసేపు అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గోనెపట్ట దేనికి సాదృశ్యమయ్యా అంటే కోల్పోయిన వాటిని తిరిగి దేవుడు నీకు ఇవ్వడానికి గుర్తుగా ఉంది. ఈ గోనెపట్ట విచారమునకు గుర్తుగా ఉంది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. విచారం అంటే ఏమిటి? దేనికోసం నీ విచారం? ఇహలోకమైన సంపద కోసం కాదు విచారం. నా కుమారుడు ఎక్కడ ఉన్నాడు, అయిపోయాడని తను విచారపడుతున్నాడు. అయితే ఈ విచారం దేనికి సాధిస్తుంది అంటే, నా కొడుకు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఏడుస్తున్నాడు. తన కొడుకు చనిపోయాడు. ఆ చనిపోయిన కొడుకును జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నాడు. కానీ అతడు దీవెనకరమైన మార్గంలో నిలబడ్డాడు. ఆత్మీయంగా మొదటి మాటగా పశ్చాత్తాపానికి గుర్తు గోనెపట్ట, రెండోది మారు మనసునకు గుర్తు, మూడోది దుఃఖమునకు ప్రార్థన జీవితమునకు గుర్తు, నాలుగోది విచారమునకు గుర్తు, అంతేకాదు విజ్ఞాపనకు గుర్తు. యాకోబు గోనెపట్ట వేసుకొని ఏడుస్తున్నాడు, విచారపడుతున్నాడు. ఆత్మీయులారా, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఈ గోనెపట్ట అనే అనుభవాన్ని నువ్వు ధరించుకొని దేవుడు చెప్తున్నాడు. ఇది ఒక ప్రార్థన ఉజ్జీవానికి గుర్తు, ప్రార్థన జీవితానికి గుర్తు, సాతాను దుర్గాలను కూలగొట్టడానికి గుర్తు, దేవుని కృపను పొందుకోవడానికి గుర్తు, దేవుని యొక్క మహిమతో ఒక వ్యక్తి కప్పబడడానికి ఈ గోనెపట్ట అవసరం. గోనెపట్ట అనేది నీకు చాలా అవసరమైనది. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఈ అనుభవం లేకపోతే నువ్వు వర్ధిల్లలేవు, దీవించబడలేవు, మేలు పొందలేవు, ఆశీర్వాదాన్ని చూడలేవు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నాలుగో విషయాన్ని చూస్తే విచారమునకు గుర్తుగా ఉంది. యాకోబు తన కుమారుని కోసం విచారము కలిగి ఉన్నాడు. కానీ యాకోబు యొక్క విచారము దేవుని సన్నిధిలో చేర్చబడ్డది. దేవుడు యాకోబు కుమారుడైన యోసేపును దేవుడు దీవించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ గోనెపట్ట నీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదాలను ఇస్తుంది, అంతేకాదు నూతన మార్గాలను తెరుస్తుంది అనే అర్థం. ఐదో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇక్కడ మొర్దెకై గోనెపట్టను ధరించుకున్నాడు. యూదా ప్రజలకు భయంకరంగా హామాను నిలబడ్డాడు. హామాను కుతంత్రుడిగా నిలబడి యూదులను వారి యొక్క సమస్తాన్ని నాశనం చేయాలని, అంతేకాదు మొర్దెకైను ఉరిదీయాలని, ఎస్తేరును కూడా అతడు కించపరచాలని అక్కడ యూదులందరినీ టార్గెట్ చేస్తూ హామాను భయంకరమైన కుతంత్రంతో ఒక ఉరికొయ్యం తయారు చేస్తున్నాడు. అయితే ఇక్కడ మొర్దెకై అతడు గోనెపట్ట ధరించుకొని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడయ్యా అంటే తగ్గించుకొని దేవుని వైపు చూస్తున్నాడు. ఇక్కడ గోనెపట్ట తగ్గింపు జీవితానికి గుర్తుగా ఉంది. ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీ జీవితంలో హెచ్చించబడతావు. నువ్వు ఎప్పుడైతే హెచ్చించుకుంటావో నువ్వు తగ్గించబడతావు. ఇక్కడ మొర్దెకై తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అతడు గోనెపట్ట అనుభవాన్ని ధరించుకున్నాడో పరిస్థితులు మార్చబడ్డాయి. ఆత్మీయంగా అద్భుతమైన కార్యం జరిగింది. 24 గంటల్లో చరిత్ర మారిపోయింది. దేశ స్థితి మారింది, యూదుల స్థితి మారింది. అద్భుతమైన కార్యం జరిగింది. సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒక మొర్దెకై వలె తగ్గింపు కలిగి గోనెపట్ట ధరించుకుంటే నశించుచున్న ప్రజలకు రక్షణ కలుగుతుంది. 127 సంస్థానాలలో ఉన్న యూదులు విడుదల పొందుకున్నారు. అంతేకాదు రాజు దుఃఖకరమైన పరిస్థితులలో ఈ యొక్క గోనెపట్టను ధరించుకొని జీవించినప్పుడు తన దుఃఖము సంతోషంగా మారింది. అంతేకాదు యాకోబు కూడా మరి ఈ యొక్క గోనెపట్ట ధరించుకోవడం ద్వారా, తన విచారము ద్వారా, తన యొక్క విజ్ఞాపన ద్వారా తన కుమారుడు దీవించబడ్డాడు. అంతేకాదు ఇక్కడ కొరాజైన బెత్సైద కోసం మాట్లాడుతున్నప్పుడు మీరు మారు మనసు పొందలేదు, కానీ ఇక్కడ తూరు సీదోనులకు నేను చెప్తే వారు మారు మనసు పొందుకొని గోనెపట్ట ధరించుకుందరు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో గోనెపట్ట కట్టుకోవడం నీకు చాలా ప్రాముఖ్యం. ఇది ఒక ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం, దేవునితో సత్సంబంధము, దేవునితో అంటగట్టబడుటకు ఇది ప్రార్థన జీవితం.
ఇదంతా గెత్సెమనే ప్రార్థన జీవితానికి గుర్తు, యేసుక్రీస్తు ప్రార్థన జీవితానికి గుర్తు, బహుతగ్గింపు కలిగిన ప్రార్థన జీవితానికి గుర్తు, విశ్వాస సహితమైన ప్రార్థన జీవితానికి గుర్తుగా ఈ గోనెపట్ట ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు 6వ విషయాన్ని చూస్తే యోబు గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనంలో, నిస్సహాయ స్థితిలో ఇక నా జీవితంలో మేలు జరగదో అలాంటి సిచ్యువేషన్లో యోబు ఉన్నప్పుడు గోనెపట్ట ధరించుకున్నాడు. బహు నిస్సహాయమైన స్థితి. అయితే ఈ నిస్సహాయ స్థితిలో నుండి దేవుడు ఉన్నతమైన స్థితిని యోబుకి ఇచ్చినాడు. అంటే ఇదేంటంటే ఉన్నతమైన కృపను పొందుకోవడానికి ఈ గోనెపట్ట తనకు అవసరమైంది. 7 అంతలుగా 2 అంతలుగా ఉన్నదంతలుగా పొందుకోవడానికి ఈ గోనెపట్ట తన జీవితానికి మూల కారణమైంది. అయితే మన ఆత్మ జీవితంలో పోగొట్టుకునేది నువ్వు పొందుకోవాలంటే గోనెపట్ట అవసరం. మరణ శాసనం జీవశాస్త్రంగా మారాలంటే గోనెపట్ట అనుభవం అవసరం. అంతేకాదు నీ ఆత్మ జీవితంలో దేవుడు నీ మీదకి వచ్చే కీడు తొలగిపోవాలంటే గోనెపట్ట ప్రార్థన జీవితం నీకు అవసరం. అసలు నువ్వు ప్రార్థనే చేయలేకపోతున్నావు, ఉపవాసం ఉండలేకపోతున్నావు, కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నావు, నీ ఆత్మ జీవితంలో ప్రార్థన చల్లారిపోయింది, నీ యొక్క విజ్ఞాపన ఆగిపోయింది, నీ స్తుతి ఆరాధన ఆగిపోయింది, నువ్వు ఐహిక విచారం వలన లోకాశలతో బ్రతుకుతున్నావు, లోక కోరికలతో బ్రతుకుతున్నావు. అంతరంగంలో నీలో ఉన్న ఆ అభిషేకం చల్లారిపోయింది, పైకి బడాయిగా బ్రతుకుతున్నావు కానీ నీ లోపట సరుకు లేదు, ప్రార్థన జీవితం లేదు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా ప్రభా నాకు ప్రార్థనా జీవితం దయచే ప్రభా అని నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు మరలా ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. ఇక్కడ నిస్సహాయ స్థితిలో నుండి దేవుడు ఉన్నత స్థితిలోనికి యోబును తీసుకొని వెళ్ళినాడు. యోబు ఆ స్థితిలోనికి వెళ్ళడానికి గోనెపట్ట అనే అనుభవంలో తను జీవించినాడు. ఆ విధముగా నీ ఆత్మ జీవితంలో జీవించాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కానీ నీ ఆత్మ జీవితంలో గోనెపట్ట వద్దు, పట్టు వస్త్రం కావాలి. పట్టు వస్త్రం కాదు నీకు కావాల్సిన, నీతి వస్త్రం కావాలి, భక్తి గల వస్త్రం కావాలి, పరిశుద్ధ వస్త్రం కావాలి, తెల్లటి వస్త్రం కావాలి, మహిమగల వస్త్రం కావాలి, పెళ్లి వస్త్రం కావాలి, ఉతుకబడిన వస్త్రం కావాలి, లోపం లేని వస్త్రం కావాలి. ఈ అన్ని వస్త్రాల కంటే అద్భుతమైన వస్త్రం రక్షణ వస్త్రం, అంతేకాదు నీతి గల వస్త్రం. వీటికంటే ప్రాముఖ్యమైనది ఈ గోనెపట్ట. ఈ గోనెపట్ట లేకపోతే నువ్వు దీవించబడలేవు. ఈ గోనెపట్ట నీ సాత్వికాన్ని చూపిస్తుంది, నీ తగ్గింపును చూపిస్తుంది, నీ వినయాన్ని చూపిస్తుంది, దేవునిపై ఆధారపడే జీవితాన్ని చూపిస్తుంది. ఈరోజు గోనెపట్ట అనుభవంలోనికి రాని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చివరిగా ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో 2 ప్రవక్తలు భక్తి కలిగి ఈ గోనెపట్ట ధరించుకొని ప్రవచిస్తున్నారు. ఈ గోనెపట్ట దేనికి సాదృశ్యం అంటే సేవలో ప్రవచించుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే భక్తి కలిగిన జీవితానికి ఈ గోనెపట్ట అవసరం. భక్తి లేకపోతే నీవు శక్తిని పొందలేవు. భక్తి లేకపోతే నీవు నీతిగా యథార్థంగా బ్రతకలేవు. ఇది భక్తి కలిగిన జీవితానికి గుర్తుగా ఉంది. అయితే ఆత్మీయులారా, ఈ రోజైనా ప్రభా గోనెపట్ట అనుభవం నాకు దయచేయి. తెలిసి తెలియక నేను నీకు దూరంగా జీవిస్తున్నానేమో, ఈరోజు నేను నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను బలపరచు ప్రవ్వా, నన్ను నడిపించు ప్రవ్వా, నన్ను అభిషేకించు ప్రవ్వా, నన్ను ఆత్మతో నింపు ప్రవ్వా, నన్ను అగ్నితో నింపు ప్రవ్వా, నన్ను అభిషేకించు ప్రవ్వా అని నువ్వు అడిగితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది ఆలోచించు. నీ ఆత్మీయ అనుభవం ఎలాగుంది
ఆలోచించు. గోనెపట్ట అనే అనుభవాన్ని నువ్వు ధరించుకో. ఎప్పుడైతే నినివే ప్రజలు గోనెపట్ట అనుభవంలోనికి వచ్చారో దేవుడు వారి మీద ఉన్న కీడును తొలగించినాడు. అయితే నీ ఆత్మ జీవితంలో ఇప్పటికీ కూడా తగ్గింపు లేని జీవితం, వినయము లేని జీవితం, విధేయత లేని జీవితం, లోబడని జీవితం, ఎదిరించే జీవితం, అహంకారమైన జీవితం ఉంటే ఈరోజు నీలో ఉన్నాయన్నీ దేవుని సన్నిధిలో తొలగించుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదా? నీ సేవలో, కుటుంబంలో ఆర్థికంగా ఎదుగుదల లేదా? నీ ఆత్మీయ విషయాల్లో ఎదుగుదల లేదా? ఈరోజు ప్రభుకు లోబడి, ప్రవ్వా నేను ఎదగాలి ప్రవ్వా, నన్ను ఎదిగించు ప్రవ్వా, నా ఎదుగుదలకు ఏది అడ్డుగా ఉందో దాన్ని తొలగించు ప్రవ్వా, తీసివేయి ప్రవ్వా, నా జీవితంలో నూతనమైన కృపను నాకు అనుగ్రహించు అని నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ రోజున నీ కన్నీళ్లను దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. మారా అనుభవంలో జీవిస్తున్న నీ జీవితంలో మధురమైన దినాలను ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబం మీద ఉన్న కీడును ఆయన తొలగించబోతున్నాడు. నీ చేతుల పైన ఆ భయంకరమైన అప్పు అనే సంఖ్యలను ఆయన తొలగించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతుండగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో సహోదరి సహోదరుడా. అయితే ఈ భక్తులందరూ గోనెపట్ట ధరించుకొని దేవుని కార్యాలను చూసినారు, దేవుని కోసము ప్రకాశించినారు. ఈరోజు కూడా నీ ఆత్మీయ జీవితంలో గోనెపట్ట అనుభవాన్ని ధరించుకోమని ప్రభు నీతో మాట్లాడుతుండగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. 3 విషయాలు చెప్తున్నాను. నీలో తగ్గింపు ఉండాలి, నీలో క్షమాపణ ఉండాలి, నీలో లోబడుట ఉండాలి. ఈ తగ్గింపు, క్షమాపణ, లోబడుట నీలో ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ 3 నీలో లేవంటే దేవుడు నిన్ను అస్సలు దీవించలేడు. అయితే ఈ 3 నీలో ఉండాలంటే నువ్వు వాక్యానుసారమైన జీవితం జీవించాలి. వాక్యానికి నువ్వు లోబడితే, ఆత్మను నువ్వు పొందుకుంటే, దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకుంటే ఈ 3 లక్షణాలు నీలో ఉంటాయి. అయితే ఈ రోజైనా ప్రభా నేను నీకు లోబడతా ప్రభా, నీకోసం జీవిస్తానని ఒక మంచి తీర్మానం తీసుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవా, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి, అద్భుతం జరిగించండి. ఘనత మహిమ ప్రభావం నీకు ఆపాదిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. గోనెపట్ట అనే అనుభవాన్ని ధరించుకొని పరిశుద్ధమైన భక్తి చేయి, నీతిగల భక్తి చేయి, యథార్థమైన భక్తి చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.